దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. దైవజనుడు పేతురు గారు బహుగా దేవుని పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. ఆ తొలి దినాలలో ప్రారంభించబడిన ఆ పరిచర్య ఉజ్జీవము కంటిన్యూ అవుతూ ఉంది. సంఘములో చేర్చబడిన వారు సంపూర్ణంగా దేవునికి తనను తాను సమర్పించుకుంటూ వారు కలిగినటువంటి ఆస్తిని అమ్మి దైవజనుల దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. ఆయన ఎవరికైతే అక్కరుందో వాళ్ళకి పంచిపెడుతూ దేవుని సేవను జరిగిస్తూ ఉన్నారు. నేటి దిన ప్రజలు ఎలాగున్నారు అనంటే, దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకోలేని వారుగా ఉన్నారు. ఇంకా వెండి బంగారాన్ని సమకూర్చుకుంటూ, వస్తువులను పోగేసుకుంటూ, ఆస్తిపాస్తులను సమకూర్చుకుంటూ, ఈ లోక సంబంధమైన వాటిలో మేము గొప్పోళ్ళమి అని చెప్పుకోవడానికి ఆరాటపడుతున్నాడు. ఈ లోకం గురించి చెప్పుకోవడానికి గొప్ప ఏముంది? ఒకవేళ గొప్ప ఏదైనా ఉంటే అది ఎంతకాలం ఉంది? అర్థమవుతుందా? దేవుని సంబంధమైన మనసు కలిగి ఉండడం గొప్ప భాగ్యం. వారు చరస్థిర ఆస్తులను అమ్మి దైవజనుల దగ్గర తెస్తూ ఉన్నారు. వారు అలాగున దేవుని యందు భయము భక్తి కలిగి సాగుతున్నారు. నేటి దినాల్లో దేవుని కొరకు ఇవ్వడం అనే ఒక మాట చెప్తేనే 100 రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారు. 100 రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమానికి కొద్దిగా ఫండ్ కలెక్ట్ చేద్దామని అంటే వెనకాల నుంచి సణుక్కునే వాళ్ళు బోళ్ళంత మంది ఉండొచ్చు. అలాంటిది వీళ్ళు ఏకంగా ఆస్తినే అమ్మేసి, వారు కలిగిన పొలాలు కానీ ఇళ్ళు కానీ అమ్మేసి ఆ సొమ్ము అక్షరాలు తెచ్చి ఇచ్చేస్తున్నారు. అలాంటి సమయంలో తెలివైన ఈ లోక జ్ఞానాన్ని కలిగిన అననీయ, అతను మించిన తన భార్య అయినటువంటి సఫీరా, ఈ ఇరువురు కూడా వాళ్ళకున్న పొలాన్ని అమ్మేశారు. ధనం వచ్చింది. ఆ ధనంలో వారిద్దరూ ఆలోచన చేసి మనం మొత్తం అంతా ఇచ్చేస్తే ఎట్లా అని అనుకొని వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ప్రక్కన పెట్టారు. పెట్టి వాళ్ళిద్దరూ అనుకొని మొట్టమొదటిగా అననీయ అందులో దాచుకున్న సొమ్ము కాకుండా మిగిలినది తీసుకొచ్చి దైవ సేవకుల దగ్గర పెట్టారు. ఆయన అడుగుతున్నాడు, అననీయ, నువ్వు ఇంతకే అమ్మేవా నీ పొలాన్ని అని అడిగారు. అప్పుడు వాస్తవానికి, అయ్యా, నేను ఇంత విలువ అమ్మేను, అయితే అందులో కొంచెం మాకు అక్కర్లున్నాయి, అందుకనే వాటిని పక్కన పెట్టి మిగిలినది తీసుకొచ్చాను అని చెప్తే బాగుండు. బలవంతం ఏమీ లేదు కదా. దేవుని కొరకు చెయ్యాలనే ప్రేరణ కలిగినప్పుడు చేయండి. అది మనసారా చేయండి. అదేదో బలవంతాన్ని కాదు. వాళ్ళు ఏకంగా ఆస్తుల్నే అమ్మారట. ఆస్తులు నమ్మి దేవుని కొరకు నిలబడ్డారు వాళ్ళు. కానీ ఈ రోజున దేవుని కొరకు నిలబడాలి అని అంటే ఆస్తులు అమ్మే అంత కాదు, కానీ దేవుని కొరకు కలిగినది ఇవ్వడం అంత కాదు, కానీ ఏదో కొంతలో కొంత ఆయన పరిచయ కొరకు అంటే 100 కాదు 1000 లెక్కలేసి మాట్లాడుతుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇతను దేవుని ఆత్మను మోసగించాడని అనగానే అతను పడి చనిపోయాడు. యవనస్తులు తీసుకెళ్లి పాతి పెట్టేమన్నారు. నేటి దినాల్లో లాగా పాట పాడుకోవడం, అంగామగా వెళ్ళడం కాదు. అది దేవునికి విరుద్ధమైనటువంటి పని గనక దేవునికి నచ్చని అసహ్యమైన పని గనక అక్కడికక్కడే చనిపోయాడు. అబద్ధం ఆడాడు అతను. కొద్ది సమయం గడిచిన తర్వాత తన భార్య కూడా వచ్చింది.
వాళ్ళ భర్త రాలేదనో లేకపోతే ఇతరమైన కారణం ఏదో మొత్తానికి ప్రార్థన టయానికో వచ్చింది. పేతురు గారు అడుగుతున్నారు, ఆ మూట అక్కడే ఉందమ్మా, ఈ స్థలానికి సంబంధించిన సొమ్ము ఇదేనా మొత్తం అంతా అని అడిగారు. అలాగడుగుతున్నాడేంటి దైవజనుడు? లేదయ్యా, కొంచెం ఇంట్లో ఉంది అని చెప్తే సరిపోను కదా. లేదు, బ్రతికితే మనం కలిసి బతుకుదాం, పోతే కలిసే పోదాం అని మంచి నిర్ణయం తీసుకుని బ్రతుకుతున్నారేమో. ఆమె కూడా, అయ్యా ఇంతకీ అమ్మేము అన్నాడు. మీరు దేవుని ఆత్మను బాధ పెడుతున్నారు, అబద్ధం ఆడుతున్నారు. ఇదిగో నీ పెనిమిటిని మోసుకెళ్ళిన వాళ్ళు అదిగో వాకట్లో ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆమె కూడా పని చనిపోయింది. వెంటనే ప్రజలందరూ భయపడడం ప్రారంభించారు. బాబోయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? చిన్న అబద్ధం ఆడుతుంటేనే ఇంత ఘోరమా? ప్రజలు భయపడడం ప్రారంభించారు. అంతకుముందు అదే పేతురు ఆ వీధుల్లో తిరుగుతుంటే లెక్కలేదు. ఈరోజు ఆ పేతురే వీధుల్లోకి వెళ్తుంటేనట జనాలు గుంపులు గుంపులుగా అనేక రోగాలతో ఉన్న వారిని బాగు చేయమని, ప్రార్థన చేయమని వచ్చి వేడుకుంటున్నారు. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, స్వార్థపూరితమైన వారుగా ఉన్నారు, కానీ దేవుని కొరకు నిస్వార్థంగా బ్రతకాలనే ఆలోచన లేవు. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని అంటే మరలా అందులో కయ్యంలాగా కక్కుర్తి పనులు చేస్తుంటారు. అది దేవుడికి అంగీకారం కాలేదు. ఇక్కడ అననీయ సపీరాలు చేసినటువంటి మోస పని బాలేదు. బ్రతికితే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకు, అంతేకాని నటిస్తూ ఎంతకాలం బ్రతుకుతాం? నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఎలాంటి కార్యం జరగాలో, నిన్ను ఎలాగున్న అనేక మందిలో ఘనమైన పాత్రగా నిలబెట్టాలో ఆయనకి తెలుసు. అనంతరం ఈ సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు దేవుడు అపోస్తలుల ద్వారా చేయుచున్నాడని, వారందరూ ఒకే మనసుతో ఆయన పనుల ముందుకు సాగుతున్నారని, ఇంకను కొంతమంది శిష్యులు వారితో పాటు చేరలేనట్లు కనపడుతుంది. ప్రజలు వారితో చేరలేనట్లుగా ఉన్నారు. ఎవరెవరైతే ఈ కార్యాలు చూస్తున్నారో, గమనిస్తున్నారో వాళ్ళందరూ కూడా సంఘంలో ప్రధానమైన పాత్రలుగా చేరిపోతూ ఉన్నారు. అలాగున్న సంఘం విస్తరించబడడం ప్రారంభించబడింది. పేతురు గారు యెరూషలేము వీధిలో నడుస్తూ వెళుతూ ఉంటుండగా జనాల యొక్క విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఒక దినాన్ని యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఆమె వచ్చి వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాను అని అనుకుంది. అది ఆమె విశ్వాసం. వాస్తవానికి నా వస్త్రంలో స్వస్థత ఉంది అని ప్రభు ఏమీ చెప్పలేదు. అలాగే ఎక్కడ చెప్పబడినట్లుగా లేఖనాలు కనబడటం లేదు. కానీ ఆమెకు ఆశ కలిగింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతానని. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు ఆయన. చక్కగా ఆమె జీవితాన్ని బాగు చేశాడు, ఆరోగ్యంతో నింపాడు. ఆమె జీవితం దేవుని కొరకు నమ్మకంగా సాగిపోయింది. అలాగున పేతురు గారు వెళ్తుంటే అక్కడున్న ప్రజల యొక్క విశ్వాసం ఏంటంటే, దైవజనుడు నీడ పడినా బాగుపడతామనే విశ్వాసంలోకి వచ్చారు. ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటే అనుకుంది, వీళ్ళు ఏకంగా నీడబడినా సరిపోద్దన్నారు. దైవజనుడు వెళుతూ ఉంటుంటే ఆ నీడ పడిన వారు పక్షవాతం కలిగిన వారు గాని బయటికి
కదలకుండా మెదలకుండా ఉండేటువంటి స్థితుల్లో రోగాలతో మంచాన పట్టిన వారు గాని అలాగే ఎవరైతే ఉన్నారో వారందరూనట పేతురు గారి యొక్క నీడ పడితే బాగుపడిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి అద్భుతాలు జరిగిపోయి చూడండి. ఆ రోజు ప్రజలు ఎంత విశ్వసనీయంగా ఉన్నారో చూడండి. ఈరోజు ప్రజలు దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ చేయించుకుంటూ ఉంటూ ఏమాత్రం విశ్వాసం లేకుండా బ్రతుకుతుంటారు. ప్రార్థన చేయండి అని చెప్తారు, అంతే, కార్యాలు జరగట్లేదు. విశ్వాసం ఉండటం లేదు, ఏదో ప్రార్థన చేయించుకోవాలి కదా అనుకుంటున్నారు, అంతే. అక్కడున్న ప్రజలు దావి సేవకుడి యొక్క నీడ పడిన అట్టి విశ్వాసంలోకి వచ్చేసారు. అప్పుడే ఘనమైన కార్యాలు జరిగాయి. విశ్వసించిన వారు గాని చూస్తున్న వారు గాని ఆశ్చర్యపడుతూ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు. ఆయన ఇలాగున వాడబడుతున్నారని ప్రధాన యాజకులను సర్దుకాయలను కుళ్ళుతనంతో నింపబడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏదోటి మనం వారిని ఇబ్బంది పెడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి పనికిమాలిన పని, వారు చేస్తున్నటువంటి ఆలోచన ఎంత చెడ్డదో అంటే వారిని బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేసేసారట. వారి హృదయం నిండా చెడితనం నిండిపోయింది. అది అగ్ని జ్వాలలాగా వారు నాశనం చేసేస్తుందట. వీళ్ళు అలాగనే ఆలోచన చేసి వాళ్ళు బంధిస్తే రాత్రి మీద ప్రభు దూత తలుపులు తెరిచి వారిని వెలుపులకు తీసుకొచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఆయన గురించి చెప్పండి అని చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళారు. మరుసటి ఉదయం వారు బోధించడం ప్రారంభించాడు. ప్రధాన యాజకులు గాని అతనితో కూడా ఉన్నవారు గాని వచ్చి చూచి బంట్రోతులను పిలిపించి ఏం జరిగింది, చెరసాల్లో మనం వేసినటువంటి వారు ఏరి అని వారిని పంపిస్తే చెరసాల బహుభద్రంగా మూయబడిందట. కావలి వారు తలుపు ముందర నిలబడే ఉన్నారట. కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవ్వరు కనబడలేదు అన్నారు. అంటే వేయబడిన తలుపులు అలాగే ఉన్నాయి, గేట్లు అలాగే ఉన్నాయి, కానీ వీళ్ళు అదృశ్యమైన వారై బయటకు వచ్చారు. దేవాలయంలో వారు నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు నిన్ను ఏదైనా దేవుని సన్నిధిలో దేవుని కొరకై దేవునిలో సాగటానికై వాడబడటానికై అడ్డుగా ఆటంకంగా వ్యతిరేకంగా గనక ఉంటే ఆ అడ్డులు నిన్ను ఏమీ చేయలేవు, ఆ అభ్యంతరాలు ఏమి చేయలేవు, ఆ వ్యతిరేకతలు ఏమి చేయలేవు. నువ్వు దేవునిలో నమ్మకంగా సాగిపో. ప్రభు నిత్యము నీకు తోడుగా ఉంటాడు. దేవాలయములో వారు బోధించడం ప్రారంభించాడు. అక్కడ చెరసాల్లో వేయబడిన తర్వాత కొంతమంది వారిని చూశారు కదా, వీరేమో దేవాలయంలో బోధిస్తున్నారు కదా, ఈ విషయం ఆ ప్రధాన యాజకులకు పట్టుకెళ్ళి చెప్పారు. బంధించి అందులో పెట్టిన వాళ్ళు అక్కడ దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తున్నారు అని. ఏమి దేవుడు, ఏమి కార్యాలు! గేటులు వేయబడి ఉండడం ఏంటి, బంధించబడిన వారిగా వీరిని ఉంచడం ఏంటి,
ఆయన చిత్తానుసారంగా వారిని బయటికి తీసుకురావడం ఏంటి? దేవుడు అపరిమితమైనటువంటి తన కనికరాన్ని ప్రజల పట్ల చూపిస్తున్నారు అనేది వాస్తవం. ప్రధాని యాజకులు వారిని పిలిచి, మీరు ఈ నామమును బట్టి బోధించకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించాము కదా, మరి మీరేంటి ఇలాంటి పని చేస్తున్నారు? మీ మీదకి లేనిపోయిన నేరాలు తేవలసి ఉంటది అని మాట్లాడుతున్నారు. పేతురు గారు అంటారు, మేము మనుషులకు కాదు లోబడవలసింది, దేవునికి. మీరు శిలువ మీద సంహరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన సమాధిలో లేడు, దేవుడు ఆయనను లేపాడు. ఇశ్రాయేలుడు వారికి మారు మనసును, పాప క్షమాపణను దయచేయటానికి దేవుడు ఆయన్ని అధిపతిగా, రక్షకునిగా అనుగ్రహించాడు. ఆయనను అందరికంటే పైన హెచ్చించాడు. మేము దానికి విధేయులమై ఉన్నాము, మేము దానికి సాక్షులమై ఉన్నాము. వారికి ఏం చెయ్యాలో ఏమీ అర్థం అవటం లేదు. అయితే వారికి చాలా కోపం వచ్చేసిందట. ఏకంగా వారిని చంపాలనుకున్నారు. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన వాని కొరకు వీళ్ళకి చెబుతూ, పునరుద్ధానం ఉందని బోధిస్తూ ప్రజలను క్రీస్తు మార్గం వైపు తిప్పుతున్నారు. ప్రజలు ఎలాగున్నారు అని అంటే, దైవ సేవకుని వెంబడించే వాళ్ళుగా ఉంటే, అక్కడున్న ప్రధాన యాజకులు మాత్రం కోపం తెచ్చుకుని, ఇదిగో వీళ్ళని నాశనం చేసేలేదు అలాగని ప్లాన్ల మీద ప్లాన్లు వేసేస్తున్నారు. దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగిన వారిగా ఉన్నాం. మనం దేవుని చేత ఎన్నుకోబడిన వారిగా ఉన్నాం. ఆయన మనల్ని బలపరిస్తే, ఆయన తన పరిచయం నిలబెట్టి వాడుకుంటే ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అనేది వాస్తవంగా రుజువు అవుతూ ఉన్నది. మరి ఎవరికి లోబడాలి? ఎవరి మాట వినాలి? మనుషుల మాట విని మౌనంగా ఉండాలా? దేవుని మాట విని ధ్యానంలో ఉండాలా? ఈరోజు వ్యక్తిగతంగా నీవు పరీక్షించుకో. ప్రభు మాట్లాడుతున్న మాట క్రీస్తును పోలిన జీవితాన్ని కలిగి ఉండాలని. అలా గనుక ఉండగలిగితే నీ జీవితం ప్రభువులో స్థిరపరచబడుతుంది. మీ బ్రతుకులు ప్రభువులో కట్టబడతాయి. వారు చాలా కోపంతో నిండుకుని వాళ్ళు ఏదో చేయాలనేటువంటి కుట్రలు పన్ని, ఏదో ఒకటి చేయాలనేటువంటి తలంపులతో ముందుకు వచ్చేసారు. దాదాపుగా 200 మంది కలిసి వాళ్ళ యొక్క ప్లాన్లన్నీ కూడా అమలు చేయటానికి ఇష్టపడ్డారు. అయితే దేవుడు ఎప్పటికప్పుడే వారిని తప్పిస్తూ, క్షేమమును అనుగ్రహిస్తూ, ఆయన వారితో మాట్లాడుతూ, వారిని క్రమపరుస్తూ, దేవునిలో ముందుకు సాగేటట్లుగా ప్రభు తన శిష్యులను వాడుకోవడం ప్రారంభించారు. అనేక మంది దేవునిని తెలుసుకుంటూ, ఆయన నమ్మి ఆయన మాటల ప్రకారంగా సాగుతున్నారు. వారు పేతురు గారిని కొట్టి, ఆయనతో పాటు ఉన్న వారిని కొట్టి, ఆయన మాటలు మీరు ప్రకటించొద్దని, ఆయన మాట నోటంట రాకూడదని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడికి వ్యతిరేకంగా ఉండిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది వాస్తవం. నీ జీవితంలో దేవుని కొరకు ముందుకు సాగుతుంటే ఆటంకాలు, అభ్యంతరాలు వస్తున్నాయా? వాటన్నిటినీ దేవుడు దూరం చేసి నీకు సమాధానం అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీకు దేవుని మీదే గనక అపారమైన ప్రేమ, నమ్మకం ఉంటే ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికై ఇష్టపడు.
వారిని కొట్టి బాధ పెట్టి ఇక యేసునామమును మీరు బోధించకూడదని చెప్పేసి వారిని పంపించి వేశారు. యేసు ప్రభు వారు చెప్పిన మాటను గుర్తు చేసుకుని ఆయన నామం నిమిత్తం అవమానం పొందటానికైనా మనము యోగ్యులమే, ఆయనలో మనం సంతోషించాలని వారు నిర్ణయించుకున్నారు. అయినా దేవుని పని ఆపలేదు. అనేక మంది ప్రతిదినము కూడా వారి బోధలు వింటున్న వారు యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్న వారి మాటలు విని అనేక మంది మారిపోతున్నారు, సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఏమి ధన్యకరమైన పరిస్థితి. మన జీవితాలు కూడా దేవునిలో గనుక నమ్మకంగా ఉంటే ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని అడ్లు ఆటంకాలు వచ్చినా మనం మాత్రమే కాదు, మనలాగా అనేక మంది రక్షించబడాలనే గొప్ప ప్రయత్నం చేస్తాం. అట్టి ప్రయత్నం, అట్టి ఆశ, ఆత్మల సంపాదన కొరకైన ఆరాటం నిత్యము కలిగి ఉండి ఆయన కృపలో నడిపించబడదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.